హలో ఎవ్రీవన్. మళ్ళీ అక్కడికి పొద్దు పొద్దున్న బయలుదేరి వెళ్ళిపోతున్నారనుకుంటున్నారా? సో, ఈరోజైతే మేము సింహాచలంకెళ్తున్నాం. అంటే విజయవాడ వెళ్ళాం కదా మొన్న. సో, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే వెళ్ళాలనేసి అన్నారు. సో, ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం సింహాచలంలో. మా ఫ్రెండ్ అయితే మాకన్నా ఫస్ట్ ఒచ్చేసింది. ఎందుకంటే తను ఒక తింగరిది. వెరీ ఫన్నీ. అంటే తను ముందుగా వచ్చి మా కోసం వెయిట్ చేస్తానని చెప్తే సర్లే అనేసి మేము తర్వాత వచ్చాం. వచ్చిన తర్వాత కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అలా వెతుకుతూ ఉంటే తర్వాత మాకొచ్చి మీట్ అయింది. తింగరిది. విజయవాడ వెళ్ళినప్పుడు గూడా ఇలా చేసి ఉంటే ఎంతో కష్టం కదా! ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. చాలా కమ్మదొబ్బుకున్నారు మా ఫ్రెండ్స్ అందరు తన్ని. అంటే యాక్చువల్లీ తను ఫస్ట్ బస్‌కి మాకు చెప్పకుండా, ఇన్ఫార్మ్ చేయకుండా అసలు బయలుదేరొచ్చేసింది. అందువల్ల కమ్మదొబ్బుకుంటున్నారు అందరూ కలిసి. అలా నడుచుకుంటూ ముందుకెళ్తే అలా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి గుడి బయటైతే. మేము స్టెప్స్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ ఇంటి దగ్గర. సో, ఇప్పుడు మొబైల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి. మా రెండైతే నవ్వుతుంది. జోకేసేసి తన మీద కమ్మదొబ్బుకుంటారు అలాగా. ఎందుకంటే తింగరదానిలాగా బిహేవ్ చేస్తది. సో, అందువల్ల అలా కమ్మదొబ్బుతూనే ఉంటారు దాన్ని. ఇప్పుడు మొబైల్ హ్యాండ్ ఓవర్స్ చేసి ఎళ్ళాలి. మా బేబీ అయితే ఫోన్ తీసుకొని నేను వీడియో తీస్తాననేసి వస్తుంది. సో, మళ్ళీ వచ్చాం గుడి దగ్గరికి. ఎప్పుడు గుడులు, గోపురాలు తిరగడమేనా? వేరే పనేం లేదా అనుకోకండి. అంటే రీసెంట్‌గా ఎక్కువ గుడులు తిరగడం ఎక్కువైపోయింది. సో, అందువల్ల ఆహా! ఈ గుడికెళ్ళే వీడియోసే మీకు ఎక్కువ పెట్టడం జరుగుతుంది. సో, ఫైనల్ అయితే మేము కౌంటర్ దగ్గరికొచ్చేసాం. ఇక్కడ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసి లోపలికెళ్ళిపోవాలి ఇప్పుడు. లోపలికెళ్ళిన తర్వాత ఎలా ఉంటదో చూడాలి. అంటే క్రౌడ్ ఎక్కువున్నారో, తక్కువున్నారో తెలీదు. అంటే ఎర్లీ మార్నింగ్ కదా! చూడాలి. ఫ్రీగానే చేసుకుందామని అనుకుంటున్నాం మరి తెలీదు. లోపలికెళ్ళిన తర్వాత ఏం జరుగుతదో. సో, లోపలికైతే ఎళ్లి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ప్రసాదం కౌంటర్ అండి. కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకోవడానికి మా పొట్టిన, దేవి ఎళ్లారు. సో, వాళ్ళు తీసుకొనొచ్చిన తర్వాత మళ్ళీ తినేసి కిందకెళ్ళిపోవాలి. ప్రసాదం అయితే తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత కాసేపు అలా ఫోటోలు తీసుకొని అలా కాసేపు వీడియోలు, ఫోటోలు తీసుకున్న తర్వాత చూడండి జనాలైతే చాలా ఎక్కువ మందున్నారు. ఇంత ఎర్లీగా ఉండరేమో అనుకుంటాం. బట్ ఎర్లీగానే చాలా ఎక్కువ మందుంటారు. ఇలా అయితే తనసలు వదలట్లేదు దేవిని. కమ్మదొబ్బుకుంటూనే ఉన్నారు పాపం. మాకైతే దర్శనం బానే జరిగింది ఈరోజు. చాలా ప్రశాంతంగా అండ్ అనుకోలేదు ఫ్రీ దర్శనం కదా! అవుతదో లేదో అని భయపడ్డాం. తర్వాత అలా కాసేపు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ దగ్గర ఫోటోస్ తీసుకుందాం బాగా కనిపిస్తుంది కదా! అలా వెళుతూ అంటుంది దేవి అయితే, "ఏది ఫోటోగ్రాఫర్ వస్తుందా లేదా ఫోటోలు తీయడానికి" అనేసంటే, "వస్తున్నానురా బాబు నీ ఎనకాలే పద" అనేసంటే, అలా ఫోటోలు కాసేపు తీసుకొని, మళ్ళీ బస్సులోకైతే ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత ప్రసాదం అయితే తిన్న తర్వాత నీట్‌గా పొట్టలోకైతే ఎళ్ళిపోయింది. అది బాగా తినేసి, తర్వాత మళ్ళీ ఇప్పుడెళ్ళి రూమ్‌కెళ్ళి ఫ్రెషప్ అయ్యి, మళ్ళీ డ్యూటీకెళ్ళాలి కదా! అనేసి అలా కాసేపు ఎంజాయ్ చేసి పీస్‌ఫుల్‌గా గుడికెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా! అంటే ఆ ఫీల్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా మనకి. అలా ప్రసాదం తినేసి ఇప్పుడెళ్ళి దిగేసి డ్యూటీకి మళ్ళీకెళ్ళాలి కాబట్టి, సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కంటెంట్స్ చేద్దాం.